కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పురుష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయేశ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవదేవుని ఉత్తర ద్వారంలో నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని అంటారు. ఏకాదశి అంటేనే 11 అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి 11. ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం చేస్తారు. ఈ 11 వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయటమే ఈ వ్రతం యొక్క అంతరార్థము. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి ఈ మార్గశిర శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశి గనక మనం చేస్తే సమస్త కోరికలు తీరి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు. అందుకే దీనిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. నేను ఆ రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చేసి అందులో నిండుగా నువ్వుల నూనె పోసి 7 ఒత్తులను వేసి పిండి దీపానికి నామాలు పెట్టి దీపాన్ని వెలిగించాను. నారాయణుడు ఉంటే ప్రక్కనే లక్ష్మీదేవి కూడా ఉండాలి కదా, అందుకే పిండి దీపం ప్రక్కనే లక్ష్మీదేవి దీపాన్ని కూడా వెలిగించి పుష్పాలు, తులసి దళాలు పెట్టి దండం పెట్టుకున్నాను. ఆ రోజు శుక్రవారం కాబట్టి ఉప్పు దీపాన్ని కూడా వెలిగించి ఆ దేవదేవునికి ప్రసాదంగా చరిమిడి, వడపప్పు, పానకం, తాంబూలం సమర్పించి లక్ష్మీనారాయణి మంత్రాలతో అన్నీ చదువుకొని అందరి దేవుని మంత్రాలు కూడా చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాను. తర్వాత కృష్ణయ్యకు, గౌరీదేవికి, తులసమ్మకి కూడా దండం పెట్టుకున్నాము. నేను ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం చేశాను. ఇక ఈవినింగ్ కూడా మరలా పూజ చేసుకొని మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ మా వారికి ఫస్ట్ షిఫ్ట్ ఉండడంతో ఇక ఈవినింగ్ ఆ దేవదేవుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మీకు ఆ నారాయణ్ణి ఉత్తర ద్వార దర్శనము చూపిస్తాను. అయితే చూపించే ముందుగా మా అమ్మగారు పాడిన వెంకటేశ్వర స్వామి పాటను మీరు వినండి. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస దయలేద మా మీద మా తిరుమలేశ. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస ఉన్నావు శిఖరాన ఉయ్యాలలోనా కన్నాము కనులారా కను చూపులోనా ఉత్తమ జన్మమైన మానవ జన్మలోనే కన్నాము మనసార మోక్షంబు కలదని. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస దయలేద మా మీద మా తిరుమలేశ. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస. మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి పాట చాలా బాగా పాడారు కదా. తనకి దైవభక్తి చాలా ఎక్కువ, దేవుని పాటలు బాగా పాడుతుంది. ఆ స్వామి కనుక ఆ పాట వింటే తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం గుడి అంతా కూడా చక్కగా పూలతో డెకరేషన్ చేశారు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి. మీకు కూడా ఆ నారాయణ్ణి ఉత్తర ద్వార దర్శనం చూపిస్తాను చూడండి. అదిగోండి సతీ సమేత ఆ నారాయణుడు మీకు కనిపిస్తున్నాడు కదా. మీరు కూడా చక్కగా దండం పెట్టుకోండి. ఆ టెంపుల్ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా పూలతో డెకరేషన్ చేశారు.
లక్ష్మీనారాయణుల దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక దర్శనం అయిన తర్వాత ఇక ప్రసాదం తీసుకున్నాము. వాళ్ళు నా దగ్గర చదివిన ట్యూషన్ పిల్లలు. ఇక తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాము. ఈ టెంపుల్ గురించి నేను ముందు వీడియోలో చూపించాను కదా, ఇది నాల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఏ కాలనీలో ఉంటుందండి. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివయ్య, అందరి దేవుళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. మేము దీపాలు వెలిగిస్తూ ఉంటే పక్కన ఆ దేవుని పాటలు వింటూ ఉంటే అచ్చం తిరుపతిలో ఉన్నట్టుగానే అనిపించింది. ఆ ఏడుకొండలవాడి పాటలు వింటూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. గుడి పక్కనే ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రుడు, శివలింగాకారం ఉంటుందండి. అక్కడ కూడా మేము దీపాలు వెలిగించి దండం పెట్టుకున్నాము. ఇంకొక వైపు రావి చెట్టు ఉంటుంది. ఆ రోజు శుక్రవారం కాబట్టి మామూలుగా దండం పెట్టుకున్నాము. ఇక ప్రదక్షిణాలు ఏమైతే చేయలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా చక్కగా చేసుకున్నామండి. ఆ రోజంతా కూడా ప్రతి గుడిలో కూడా దీపాలు వెలిగించి దండం పెట్టుకున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం ఉంటారన్నాం కదా, కానీ కొంతమంది గుడిలో ప్రసాదం కూడా కొంతమంది తీసుకోరు. కానీ అండి, ఉపవాసము దీక్ష ఉన్నా సరే కూడా మనం గుడిలో దేవుని ప్రసాదం కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. ఈలోగా మా కౌశి గారు చూడండి, వాడు అల్లరి. వాడికి అల్లరితో పాటు దైవభక్తి కూడా చాలా ఉంటుందండి. మాతో పాటు ఏ గుడికైనా చక్కగా వస్తాడు. వాడు మాతో పాటు ప్రదక్షిణ చేస్తూ, మాతో పాటు దీపాలు వెలిగిస్తూ, చిన్నపిల్లోడైనా చక్కగా దైవభక్తి ఉంది మా కౌశి గారికి. మా రోహిత్కి అయితే కాలేజ్ ఉండడంతో వాడు రాలేకపోయాడు. వాడు వచ్చేటప్పటికే నైట్ 8 అయిపోతుంది. ఇంకా అందుకే మా కౌశి మేము వచ్చాము. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ విధంగా శివయ్య దగ్గర కూడా దీపాలు వెలిగించుకుని దండం పెట్టుకున్నాము. శివయ్యను దర్శించుకున్న తరువాత కృష్ణయ్యకు కూడా తులసి దళాలు, పుష్పాలు సమర్పించి దీపాలు వెలిగించుకున్నాము. టెంపుల్ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా డెకరేషన్ చేశారు. మెట్ల మార్గంలో చూడండి, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ అందరి దేవుళ్ళను దర్శించుకున్న తర్వాత మా ఇంటి దగ్గరే ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం పెట్టారు. ఉత్తర ద్వార దర్శనంలో సీతారాముల వారిని పెట్టారండి. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ చూడండి, సీతారామ, లక్ష్మణ, హనుమంతులు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 8:30 అయిపోయింది. ఆ సీతారాముల దగ్గర కూడా దీపాలు కొండెక్కి ఉన్నాయి. మళ్ళీ నేను దీపాలు వెలిగించి చలిమిడి వడపప్పు ప్రసాదంగా పెట్టి పూజ చేసుకొని హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాము. మా కౌశి చూడండి, పూజ చేస్తుంటే చక్కగా గంట కొడుతున్నాడు. మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి హనుమాన్ టెంపుల్. అదిగోండి హనుమయ్య, మీరు దర్శించుకోండి. వైకుంఠ ఏకాదశి రోజు అటు వెంకటేశ్వర స్వామి టెంపుల్లోను, ఇటు రామాలయంలోనూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ లక్ష్మీనారాయణుల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఒకటే బాధగా అనిపించిందండి, తిరుపతిలో వైకుంఠ దర్శనం టికెట్స్ కోసం వెళ్ళి 10 మంది దాకా చనిపోయారు. అది వాళ్ళ తప్పో అక్కడ అధికారుల తప్పో కానీ భక్తుల మట్టికి చనిపోయారు.
వాళ్ళకి ఆ ఏడుకొండల వాడు వైకుంఠ ప్రాప్తిని ఇవ్వాలని కోరుకున్నాను ఆ రోజు. అందరికీ ఆ ఏడుకొండల వాడు సుఖ సంతోషాలని మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. లక్ష్మీనారాయణ నమో నమః.